నిజాం సిటీలో 1000 సంవత్సరాల ఒక పాత గుడి. సినిమా వాళ్ళకి ఈ గుడి అంటే ఒక సెంటిమెంట్. హనుమంతుడు లేకుండా రాముడు ఉండే గుడ. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. So finally we are at Ammapalli Rama Temple. Locally దీన్ని అమ్మపల్లి టెంపుల్ అని అంటారు, అండ్ సినిమా గుడి అని అంటారు, సీతా రామచంద్ర స్వామి టెంపుల్ అని అంటారు. ఇది 35 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అలాగే 5 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. 250 ఎకర్స్ ప్లేస్లో అద్భుతంగా ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కట్టిన ఈ గుడిలో చాలా చాలా స్పెషాలిటీస్ అండ్ నోన్ ఫ్యాక్ట్స్ చాలానే ఉన్నాయి. సో ఈ గుడికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఫ్యాక్ట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేసేయండి, మనం తెలుసుకుందాం వితౌట్ ఎనీ డిలే. నాతో మీరు వచ్చేయండి. అమ్మపల్లి రామ టెంపుల్లోకి వచ్చేయడానికన్నా ముందు మనం ఎదురుగానే హనుమంతుడిది ఒక పెద్ద విగ్రహం చూస్తాం. ఎందుకు అది టెంపుల్కి ఆపోజిట్లో ఉంది అండ్ ఎందుకు ఈ గుడిలో హనుమంతుడి విగ్రహం లేదు అనే దానికి ఒక చిన్న విషయం ఉంది. అప్పుడులో రాముడు, సీత, లక్ష్మణుడు ఈ గుడికి వచ్చి రెస్ట్ తీసుకున్నారు కదా, అప్పటి నుంచి ఇది హోలీ ప్లేస్ అయింది. సో ఆ టైంలో హనుమంతుడు అనేది కలవలేదన్నమాట వీళ్ళకి. సో పంచవతి వెళ్ళిన తర్వాత హనుమంతుడు సీతకి, రాముడికి అండ్ అలాగే లక్ష్మణుడికి పరిచయం. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర హనుమంతుడిది అన్ని సిచ్యువేషన్స్ ఆలోచించి ఇప్పుడు ఇక్కడ ఇది హనుమంతుడి విగ్రహం ఇక్కడ చిన్నది ఒకటి పెట్టుంటుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం పక్కన కూర్మా అంటే మనకి టర్టిల్ అంటే టార్టాయిస్ షేప్లో ఒక చిన్న గోల్డెన్ కలర్లో బొమ్మ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి అదో కొంచెం పవర్ఫుల్ అన్నట్టు బిలీవ్ చేస్తూ ఉంటారు. 250 ఎకర్స్లో 1000 సంవత్సరాల క్రితం, అది కూడా 11th సెంచరీలో ఈస్టర్న్ చాళుక్యస్ ఈ గుడిని కట్టారు. ఈ అమ్మపల్లి టెంపుల్కి ఒక చిన్నపాటి స్టోరీ ఉంది. అదేంటో మనం అలా తెలుసుకుందాం. అదేంటంటే రామాయణంలో ఉండే అరణ్యకాండం ఉంది కదా. సో సీత, రాముడు, లక్ష్మణుడు అప్పుడు 14 సంవత్సరం అయోధ్య నుంచి అడవిలో వనవాసం చేశారని మనం చెప్పుకుంటూ ఉంటాం, చాలాసార్లు వినే ఉంటాం కదా. సో వీళ్ళందరూ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి అడవుల త్రూ వస్తారనమాట. అలా అడవుల్లో ఈ ప్లేస్లో సీతారాముడు, లక్ష్మణుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారనమాట. సో అప్పటికెళ్ళి రాముడు అడుగు పెట్టిన ప్లేస్ అని చెప్పేసి దీన్ని ఒక పవిత్రమైన ప్లేస్ కింద భావిస్తూ ఉంటారు. దాన్ని మనం ఇప్పుడు దండకారణ్యం అనేది పిలుస్తూ ఉంటాం. ఈ పవిత్రమైన గుడి 7th to 11th సెంచరీ మధ్యన చాళుక్యస్ కింగ్డమ్లో ఆ టైంలో కట్టారనమాట. ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంది. సో ఈ గుడికి సంబంధించిన ఇంకా ఎన్నో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం.
ఈ ఊరి పేరుకి ఒక చిన్న ప్రత్యేకతే ఉంది, అమ్మపల్లి. దీన్ని ఎందుకు ఇలా పిలుస్తారు అంటే సీతమ్మ వారు ఇక్కడ ఉండడం వల్ల ఆవిడ ఈ ప్లేస్కి ఒక మెయిన్ గాడెసెస్ కాబట్టి సో అందుకోసమే ఈ విలేజ్ని అమ్మపల్లి విలేజ్ అని పిలుస్తారు. ఈ టెంపుల్కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఒకటే రాయి పైన 3 విగ్రహాలని చెక్కారు. సో వచ్చినప్పుడు డెఫినెట్లీ అది మిస్ కాకుండా చూడండి. ఈ టెంపుల్ ఒక ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్. సో సౌత్ ఇండియాలో నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్ చూడడం అనేది కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా కనిపించే ఈ గుడిని సినిమా గుడి అని అంటూ ఉంటారు. టాలీవుడ్లో ఉండే చాలామంది డైరెక్టర్స్కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్కి కానీ హీరోయిన్స్కి కానీ ఈ గుడి ఒక సెంటిమెంట్లా ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసిన ఏ సినిమా అయినా కూడా బ్లాక్ బాస్టర్ అంట. జస్ట్ ఇమాజిన్, ఇది ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఎన్నో టాప్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన సినిమాసే ఉన్నాయి. అండ్ 1984లో ఫస్ట్ టైం ఈ గుడిలో ఏ సినిమా షూటింగ్ జరిగింది అంటే మన ఎన్టీఆర్ గారిది. సో వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా షూటింగ్ ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. దాని తర్వాత ఈ గుడి చాలా ఫేమస్. అంటే ఎన్నో బ్లాక్ బాస్టర్స్ అండ్ మనకి గుర్తుండిపోయే ఫేమస్ మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారు. మురారి, ఇంకా మర్యాద రామన్న, మిస్టర్ పర్ఫెక్ట్, టీవీ సీరియల్స్ అండ్ అలాగే 400+ పైగా సినిమాలు ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ గారి సినిమా అని చెప్పాను కదా, మనందరికీ బాగా గుర్తుండే మహేష్ బాబు గారి సినిమా. అండ్ మహేష్ బాబు గారికి ఒక సూపర్ పేరు తీసుకొచ్చిన సినిమా మురారి కదా. సో మురారి సినిమా చూసుకుంటే మొత్తం లైక్ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ దాకా మొత్తం ఈ గుడి చుట్టూనే ఉంటుంది. సో షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందనమాట. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 3 మార్చ్ సినిమాలో శ్రీగంగా సాంగ్ ఏదైతే ఉందో అంతా ఇక్కడే షూట్ చేశారు. అండ్ కొన్ని ఎడిషనల్ సెట్టింగ్స్ కూడా వేయడం జరిగింది. అది చాలా భారీ బడ్జెట్ సాంగ్ కదా. అండ్ అంతేకాకుండా మిస్టర్ పర్ఫెక్ట్ మన ప్రభాస్, మన డార్లింగ్ ప్రభాస్, సో ఆయన సినిమాలో ఇక్కడ టెంపుల్ సీన్ ఏదైతే ఉందో మిస్టర్ పర్ఫెక్ట్లో అండ్ అలాగే ఫైటింగ్ సీన్ ఏదైతే ఉందో అంతా ఈ గుడిలోనే షూట్ చేయడం జరిగిందనమాట. మన మాస్ మహారాజా రవితేజ గారి వీరా మూవీ షూటింగ్ అండ్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారి ఈగ కానీ లేదా మర్యాద రామన్న కానీ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమా షూటింగ్స్ ఈ గుడిలోనే జరిగాయి. అందుకే ఈ గుడిని సినిమా గుడి అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ టాలీవుడ్లో చాలామంది ఇది ఒక సెంటిమెంట్ ప్లేస్ కింద ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న స్టోరీ జరిగిందబ్బా రీసెంట్ టైమ్స్, అంటే లైక్ 2017 ఆ కాలంలో ఇక్కడ ఒక మూవీకి షూట్ చేస్తున్నప్పుడు కార్ది బ్లాస్ట్ అవుద్ది అనమాట. సో అలా బ్లాస్ట్ అయినప్పుడు ఏదైతే పార్ట్ ఉంటుందో అది ఒక గుడి వాల్స్ ఏవైతే ఉంటాయో దానికి తగలడం వల్ల సో ఇక్కడ అప్పటి నుంచి ఏవైనా బ్లాస్ట్ సీన్స్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం ఎక్కువగా హెవీ సీన్స్ కానీ ఉండే షూటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ జరగకుండా ఉండడానికి అసలు ఇక్కడ పర్మిషన్స్ లేవు ఇంకా షూటింగ్కి అక్కడ. సో ప్రస్తుతానికి అయితే ఏవైనా రెగ్యులర్గా జరిగే చిన్న షూటింగ్స్కి అయితే పర్ డేకి 10,000 తీసుకుని అలౌ చేస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే నేను ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అసలు చుట్టూ ఎంత జనం అంటే లైక్ ఫోటోషూట్స్, వెడ్డింగ్ షూట్స్ అంతా ఇదే ఉంది. సో తక్కువ రేట్ కనో లేకపోతే ఈ ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా కొంచెం టెంపుల్ ఎన్విరాన్మెంట్ వస్తుందనో ఇక్కడైతే వచ్చారు అంటే ఇంకా ఖచ్చితంగా వెడ్డింగ్ షూట్స్ ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. ఈ టెంపుల్లో స్టార్టింగ్ ఒక పెద్ద గోపురం ఉంటుంది కదా, సో గాలి గోపురం. సో అది వచ్చేసి కొంతమంది 70 feet అంటారు, కొంతమంది 80 feet, కొంతమంది 90 feet అంటారు. చాలా హైట్లోనే ఉంది. అండ్ 7 storied గాలి గోపురం అనమాట. దాని స్పెషాలిటీ ఏంటి అంటే ఆ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అలాంటి గాలి గోపురం హంపీ డిజైన్లో ఉంటుంది. హంపీలో అండ్ లేదా తిరుపతిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మళ్ళీ అలాంటిది మన హైదరాబాద్లో 35 kilometers దూరంలో ఉండే అమ్మపల్లి టెంపుల్లో మనం చూడొచ్చు.
టెంపుల్లోకి వెళ్ళక ముందే మీకు ఒక 2 చిన్న టెంపుల్స్ కనపడతాయి అనమాట. ఒకటి వచ్చేసి లార్డ్ శివాది అండ్ ఇంకొకటి వచ్చేసి హనుమాన్ది. సో ఇక్కడ కూడా మీరు వచ్చి చూడొచ్చు, వెళ్ళేసిన తర్వాత చూడొచ్చు, లేదంటే ముందు చూసి కూడా యూ కెన్ గో దేర్. సో ఇది వచ్చేసి లార్డ్ శివ టెంపుల్ అనమాట. ఇప్పుడు దాకా లైక్ ఒక పద్ధతి, ఒక ఫార్మాట్ లాగా చెప్పాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాకు ఏమేమి కనిపిస్తున్నాయి, నాకేం నచ్చాయి ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫ్యాక్ట్స్, స్టోరీస్ అన్నీ తెలుసుకున్నాం కదా. సో ఐఎమ్ నాట్ దట్ డివోషనల్. సో నా దగ్గరికి వెళ్ళి అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ప్లేస్ని మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా 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 ఫేమస్ అయింది. అండ్ ప్రస్తుతానికి మనం ఈ గుడి లోపల రావడానికన్నా ముందు లైక్ 2 టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి లార్డ్ శివాది అండ్ అక్కడ కనపడుతుంది కదా, అది హనుమంతుడిది అనమాట. సో నాకు గుడి గంట కొట్టడం అంటే చాలా ఇష్టం. ఐ విల్ ట్రై దిస్. సో నాకు ఇక్కడ ద బెస్ట్ బాగా నచ్చింది ఏంటంటే, ఇదంతా ఒక లైక్ ఒక బండ రాయిని చెక్కడం అనేది ఐ నీడ్ టు అప్రిషియేట్. ఆ రోజుల్లో మరి ఎలా చేశారో తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద రాళ్ళని చెక్కినందుకు కళాకారుల్ని మెచ్చుకోవాలనిపిస్తుంది నాకు. సో ఒకసారి అలా చూసేద్దాం రండి. బేసిక్గా ఈ టెంపుల్కి రావడానికి అంటే లైక్ ఓవరాల్ ఈ టెంపుల్కి రావడానికి ద బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 1 దాకా ఓపెన్ ఉంటుంది. బట్ 6:30 నుంచి 9 వరకు అయితే అన్ని పూజలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైంలో లైక్ 4 నుంచి మళ్ళీ 6 దాకా ఉంటుంది. 4:30 నుంచి 5 వరకు వస్తే బెటర్. నైస్. ఇది ఒక పాత టెంపులే, వైట్ కలర్తో ఉంది. అండ్ ఇక్కడైతే పెయింటింగ్ లేదు కానీ బట్ టెంపుల్ పైనంతా వైట్ కలర్తో వేశారు. అండ్ ఈ ప్లేస్ నాకు ఎందుకు నచ్చింది అంటే, ఎక్కువ క్రౌడెడ్ కాదు, అక్కడ చాలామంది జనంలాగా అనిపించారు. ఇక్కడ కూర్చుని జస్ట్ ఇమాజిన్ ఇటు సైడ్ కొబ్బరి చెట్లతో చూస్తూ అండ్ ఇక్కడ నుంచి చల్ల గాలి వస్తూ ఉంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. కూర్చుందాం కొంచెంసేపు. ఇక్కడ లైక్ మీకు కనిపిస్తున్నాయా అంటే మొత్తం పాడైపోయింది, కానీ ఇక్కడ అన్ని శిల్పాలు ఉన్నాయి. డీటెయిల్డ్గా మీరు అంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్ని అబ్జర్వ్ చేస్తే మీకు యూ కెన్ ఎంజాయ్ దిస్ ప్లేస్. అంటే ఒక్కొక్క దగ్గర మనకి ఆర్కిటెక్చర్లో చాలా విషయాలు ఉన్నాయి. దిస్ ఈజ్ హనుమాన్ టెంపుల్. Nice. This is my favorite bottu. I'll keep this. సో అమ్మపల్లి టెంపుల్లో మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లైక్ లేక్ వ్యూ అంటే కైండ్ ఆఫ్ ఒక చిన్న చెరువు లాంటిది ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా ఫేమస్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో. సో అంటే చుట్టూ కొబ్బరి చెట్లు ఉండి అండ్ ఒక 2 స్టోరేజ్ అంటే లైక్ 2 ఫ్లోర్స్ కైండ్ ఆఫ్ అనుకోండి. సో అక్కడికి వెళ్ళి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే సన్సెట్ సన్రైజ్కి దిస్ విల్ బి ది బెస్ట్ ప్లేస్. సో ఇక్కడ లోపలికి రాగానే యూ కెన్ సీ దట్
లైక్ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతున్నాయి. మనం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం టైంలో ఉన్నాం కాబట్టి అంత క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ విల్ బి ది బెస్ట్ టైం ఫర్ దిస్. ఇందాక చెప్పాను కదా లైక్ 2 floors ఉంటాయని చెప్పేసి, అదే అనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో చాలా చాలా ఫేమస్ అయింది ఏంటి అంటే శ్రీరామనవమి. మాత్రం ఘోరంగా ఉంది, అందుకే గ్లాసెస్ పెట్టుకున్న కొద్దిసేపటి వరకు నన్ను మీరు ఇలాగే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. టెంపుల్ నుంచి బయటకు రాగానే లైక్ ఈ చిన్న లేక్ వ్యూ, కోనేరు ఆర్ సంథింగ్ లైక్ ఏదో పిలుస్తారు, ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ ప్లేస్ చాలా చాలా స్పెషల్. ఒకప్పుడు ఇక్కడ ఏం జరిగేదంటే బ్రహ్మోత్సవాలు జరిగాయి అనమాట. అందరు ఇక్కడ ఉండి, అంటే ఇది 1 or 2 floors ఏమంటారు తెలీదు. ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో మనం ఇది ఎక్కువగా హంపీలో చూస్తాం అనమాట. లైక్ హంపీ స్టైల్లో ఉంటుంది అది. ఈ హైదరాబాద్లో ఉండడం, ఆ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఇక్కడ మీకు డీటెయిల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఏదైనా ఒక మంచి లాంగ్ ఫ్రాక్ ఆర్ శారీ వేసుకుని, ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే యూ కెన్ హ్యావ్ బ్యూటిఫుల్ పిక్చర్స్. అండ్ చుట్టూ మీరు చూస్తే ఇక్కడేమో వాటర్ స్టెప్స్, అండ్ ఇక్కడ వాక్ చేసుకోవడానికి మంచి కారిడార్స్ లాగా ఉంటుంది. అండ్ చుట్టూ కొబ్బరి చెట్లు, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనమాట ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చోవడానికి. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ వస్తేనే మీకు ఆ ప్రశాంతత ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం అంటే అప్పుడు నాకు అనిపిస్తుంది కదా, కారిపోతుంది పులుసు, అలా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఉండే ప్లేసెస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అని చెప్తాను, నన్ను ఫాలో అయిపోండి. ఎక్కువ దూరం అయితే వెళ్ళను, బట్ సో ఇది అంత డీప్ ఏమి ఉండదు, అంటే లైక్ ఇది ఎంటీగా ఉన్నప్పుడు ఫొటోస్ నేను చూశాను కాబట్టి డీప్ ఉండదు. బట్ ఇక్కడికి వస్తే కనుక ఫొటోస్ దిగే మాయలోనో లేకపోతే ఇంకా ఏ రీజన్స్కైనా కానీ లోపలికైతే వెళ్ళకండి. వాటర్ అంత క్లీన్ లేవు ప్రెజెంట్. ఇది ఇంకా వెల్ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది. సో బట్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఆ చుట్టూ కొబ్బరి చెట్లు అలా చూస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. సో ఇప్పుడు మనం మెట్లు ఎక్కేసి ఆ పైన ఆ కారిడార్స్, వాట్ వి కాల్, నేనైతే కారిడార్స్ అంటున్నా, దానికి వేరే పేర్లు అయితే ఉన్నాయి. సో ఐల్ వాక్ అండ్ ఐల్ షో ది ప్లేస్. చాలా పాతగా ఉంది, అంటే ఇక్కడ షూట్స్కి వచ్చిన వాళ్ళు అనుకుంటా బాటిల్స్ పేపర్స్ వేసేసారు. ప్లీజ్ మీరు కనుక ఈ ప్లేస్కి వస్తే ట్రై టు యూజ్ డస్ట్బిన్స్. సో ఇక్కడ మొత్తం ఇది బంకమట్టి కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది ఫ్లోర్ అయితే. దట్స్ ఆల్. నాకు ఇక్కడ ఇంకేమీ అంత అద్భుతంగా అనిపించలేదు, బట్ వ్యూ చూడడానికి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాక్ చేయడం అట్లీస్ట్ ఒక్కసారన్నా అలా నడుచుకుంటూ వస్తే బాగుంటుంది కదా.
టూ స్టోరీడ్ మండపం అనమాట, కళ్యాణ మండపం. అంటే లైక్ ఏదైనా మ్యారేజెస్ లాంటివి అక్కడ జరుగుతూ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ అన్ని ఫోటోషూట్స్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లేదా ఫోటోషూట్స్ చేయించుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో కమ్ హియర్. కొంచెం ట్రెడిషనల్ ఫీల్ రావాలి అని అనుకున్న వాళ్ళు. చాలా తక్కువ మందికి తెలుసు అనుకుని వచ్చిన అమ్మపల్లి టెంపుల్ శంషాబాద్ దగ్గరలోది. సో నాకు ఇక్కడ ద బెస్ట్ అనిపించింది ఏంటి అంటే లైక్ ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, సో ఈ వ్యూ అంటే ఇప్పుడైతే టెంపుల్స్ మనకి ఎలా ఉంటున్నాయో మన సిటీస్లో చూస్తున్నాం. ఇది మన హైదరాబాద్కి కొంచెం అవుట్ ఆఫ్ ది ప్లేస్లో ఉంది. సో అయితే ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ కొంచెం పాతదే అయినా అంటే ఆల్మోస్ట్ ఇది 1000 సంవత్సరాల పాత టెంపుల్ కాబట్టి ఇలా ఉంటుంది. సో మొత్తం అంతా నాకు నచ్చింది. కానీ నచ్చలేని విషయాలు ఏంటంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేయడం. ఐ సమ్వేర్ ఎల్స్ ఫెల్ట్ దిస్ ఈజ్ కొంచెం ఎక్కడో కమర్షియల్ ఉంటున్నారు ఏమో అని. ఎందుకు అనేది కూడా నేను చెప్తా. ఇది సినిమా గుడి అని కూడా అంటారని చెప్పాను కదా దీని గురించి. సో షూట్స్ క్యాన్సిల్ చేసేసారు చేయకుండా, ఇవన్నీ ఓకే ఫైన్. కానీ ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ చాలా చాలా జరుగుతున్నాయి. వీటికి చాలా హై రేంజ్లో మనీ తీసుకుంటున్నారు. సో ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక చిన్న వీడియో తీసుకోవడానికి కూడా దే ఆస్క్డ్ us like 3000 రూపీస్. సో మేము 2500, ఇంకా 500 తగ్గించారు. హార్ట్ఫుల్లీ అయితే నాకు ఇష్టం లేదు ఇవ్వడం, కానీ తప్పలేదు. ఎందుకంటే ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటే వీడియోలో వాయిస్ అనేది క్లారిటీ రాదు. అందుకోసం అని క్యామ్లో రికార్డ్ చేసుకోవడం కోసం వి పేడ్. అండ్ బయట కూడా చాలామంది బెగ్గర్స్ అని చెప్పలేను, ఇంత గోల్డ్ పెట్టుకుని మరీ అడుక్కుంటున్నారు. సో వచ్చినప్పుడు ఇక్కడ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా యూట్యూబర్ వ్లాగ్ చేసుకోవడానికి వస్తే బెటర్ మంచి ఫోన్ పట్టుకుని రండి, సో దట్ ఫోన్లో చేసుకోవడానికి. లేదు అనుకుంటే గోప్రో పట్టుకుని వచ్చి సైలెంట్గా షూట్ చేసుకుని వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ తీసుకుంటే 3000, 6000, 10,000 వరకు అడుగుతున్నారు. సో అంత పే చేసే అవసరం లేదని నాకు అనిపించింది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్ చూడడానికి వచ్చి ఈ వ్యూని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్లో ఎంజాయ్ చేయడానికి ద బెస్ట్ అని నేను చెప్తా. డన్ ఫర్ ది డే. చాలా అలసిపోయాను. దట్స్ ఆల్ ఫర్ ది టుడేస్ వీడియో. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్జే అమలా డైరీస్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ బాయ్. నిజాం సిటీలో 1000 సంవత్సరాల పాత టెంపుల్. సినిమా వాళ్ళకి ఇది సినిమా గుడి అనా? సారీ పవిత్రమైన గుడి. 7th to 11th సెంచరీలో ఈస్టర్న్ చాళుక్య 20 minutes later. సో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ కరెక్ట్గా ఫ్రెండ్స్ Run. ఇది వ్లాగ్ అండి, ఫొటోస్ కాదు.